స్టూడెంట్ ఉన్న లైఫ్లో చాలా ముఖ్యమైన ఘట్టం వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్. ఇయర్ మొత్తం కష్టపడి చదివేది కేవలం ఆ 3 గంటల కోసమే. కేవలం ఆ 3 గంటల ఎగ్జామ్లో దొరికే ఎగ్జామ్లో వచ్చే మార్కులే మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని పోతుంది. నేను పాస్ అయిపోతా, నేను ఫుల్ మార్క్స్ స్కోర్ చేయగలను అని కాన్ఫిడెన్స్గా ఉన్న ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టయితే అది మనకు పెద్ద అవమానంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకే కాదు మీ మీద నాకు కూడా నమ్మకం ఉంది, మీరు పాస్ అవ్వగలరు, మంచి స్కోర్ చేయగలరు అని. కానీ మనకు తెలియకుండా 5 తప్పులు చేయడం వల్ల మీ ఎగ్జామ్లో తక్కువ మార్కు రావడానికి కారణమయ్యింది. ఈ వీడియోలో ఎగ్జామ్కి ముందు, ఎగ్జామ్ టైంలో మీ మార్క్ని తగ్గించే మీకు తెలియని 5 తప్పుల గురించి చెప్తాను. కాబట్టి అన్ని పాయింట్లు మిస్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ వీడియో వల్ల మీకు ఎక్కువగా మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఎగ్జామ్కి ముందు చదవడం ఆపండి. ఫ్రెండ్స్, అందరికీ ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ దాని స్టార్టింగ్ లైన్ సరిగా గుర్తురాదు, కానీ దానికి ముందుది, దాని వెనకాల, దాని మధ్యలో అన్ని పాయింట్స్ గుర్తుంటుంది. కానీ ఫస్ట్ లైన్ మాత్రం సరిగా గుర్తురాదు. అప్పుడు వెంటనే ఈ ఆలోచన వస్తుంది, అరే మనం దీన్ని బాగా చదివాం కదా, ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించడం వల్ల దాన్ని నిజంగానే మర్చిపోతాం. సో క్వశ్చన్కి ఆన్సర్ మర్చిపోతే దాన్ని 2 సార్లకైనా ఎక్కువ థింక్ చేయకండి. నేను మర్చిపోయింది తిరిగి ఎలా గుర్తుకు తిప్పేయాలో అని ఎవరికి తెలియని టెక్నిక్ నా దగ్గర ఉంది. కానీ దానికి ముందు ఎందుకు మర్చిపోయారో తెలుసుకుందాం. ఎగ్జామ్ హాల్లో మీకోసం బెంచ్లని సిద్ధంగా పెట్టిన టైంలో 15 నిమిషాల ముందు కూడా బయట నిలబడి అరే దీన్ని చదవలేదే అని బుక్ని తెరిచి చదువుతూ ఉంటారు. దానివల్ల లాస్ట్గా చదవడం వల్ల మీకు బాగా తెలిసిన ఆన్సర్ కూడా మర్చిపోతారు. ఎగ్జామ్ టైంలో ఎందుకంటే మీరు అవసరంగా చదవడం వల్ల మీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. దీనివల్ల మీరు బాగా చదివినా కూడా మర్చిపోతారు. ఇందుకే ఎగ్జామ్కి ముందు 2-3 గంటల ముందే చదవడం ఆపేయండి. ఏది చదవాలన్నా ఇంట్లో చదివేసి రిలాక్స్గా కూల్గా ఎగ్జామ్ హాల్కి పోండి. సరే, ఇప్పుడు మర్చిపోయింది ఎలా తిరిగి తేవాలో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్కి అయ్యో నాకు నిద్ర రావట్లేదే అని ఆలోచిస్తూ నిద్రపోవడానికి ట్రై చేస్తే నిద్రపోవాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచన తిరిగి వస్తుంది కానీ నిద్ర రాదు. అప్పుడు మీకు నిద్ర రావాలి అంటే ఎందుకు నిద్ర రావట్లేదు అని ఆలోచించకూడదు. అందుకే మీరు వేరే పనిలో పడిపోతే అప్పుడు మీకు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అప్పుడు ఏ ఆలోచన లేకుండా నిద్రపోతారు. ఇదే విధంగా ఒక ఆన్సర్ని మర్చిపోతే మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మీ టైం వేస్ట్ అవ్వడమే కాకుండా ఆ ఆన్సర్ని కూడా నిజంగానే మర్చిపోతారు. సో 2 సార్లకైనా ఎక్కువగా ఆలోచించకండి. అప్పటికి గుర్తు రాకపోతే ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి అన్ని ఆన్సర్ రాసేసి రిలాక్స్గా ఉన్నప్పుడు మర్చిపోయిన ఆన్సర్ని గుర్తు చేయడానికి ట్రై చేయండి. మీకు 100% ఆ ఆన్సర్ గుర్తొస్తుంది. ఈ ఎగ్జామ్కి మీరు ట్రై చేయండి. మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తుంటే కామెంట్ చేసి చెప్పండి. మిస్టేక్ నెంబర్ 2, ఎగ్జామ్కి ముందు ఎవరితో మాట్లాడకండి. బాగా చదివే స్టూడెంట్ కూడా చేసే మిస్టేక్ కూడా ఇదే. ఎగ్జామ్కి ముందు ఫ్రెండ్స్తో గ్యాంగ్గా చేరి రే నువ్వు అది చదివావా, ఇది చదివావా అని మనం ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం. మీ ఫ్రెండ్స్లో రే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చదివావా, ఇది తప్పకుండా క్వశ్చన్ పేపర్లో వస్తుంది అని చెప్తే దీనివల్ల భయంతో వెంటనే బుక్ ఓపెన్ చేసి చదవడం ప్రారంభిస్తారు. ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు ఫాస్ట్గా చదవడం వల్ల మీకు బాగా తెలిసిన ఆన్సర్ కూడా మర్చిపోయే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయమే, బట్ దాన్ని కూల్గా హ్యాండిల్ చేస్తే మీరు దాన్ని సక్సెస్ఫుల్గా ముగిస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ అయిపోయాక నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసావా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసావా అని మాట్లాడుతూ ఉంటాం. మీరు పొరపాటున ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టయితే మీ ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ కాదురా ఆప్షన్ బి దానికి అని చెప్తారు. అప్పుడు మీకు చాలా భయం వస్తుంది. మీరు ఆ టైంలో సరేరా చూసుకుందాం అని చెప్పినా కూడా లోపల ఏదో ఒకలాగా ఉంటుంది. తప్పు రాసామే అని ఆలోచిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నేను చెప్పింది నిజమే కదా. అందుకే ఫ్రెండ్స్, జరిగింది జరిగిపోయింది, దాని గురించి ఎక్కువగా భయపడకండి. ఇలా కాకుండా ఉండాలంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్ అయిపోయాక దయచేసి మీటింగ్ పెట్టడం ఆపేయండి. మిస్టేక్ నెంబర్ 3, ఎక్కువ తినడం ఆపేయండి. ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు లేకపోతే ఎగ్జామ్ హాల్కి వెళ్దాం అని రెడీ అయ్యాక వెంటనే కడుపు తిప్పేయడం స్టార్ట్ అయితే ఏమవుతుంది కొంచెం ఆలోచించి చూడండి. ఎగ్జామ్ టైంలో లూజ్ మోషన్ అయితే ఎలా ఉంటుంది? అప్పుడు మీ ఎగ్జామ్ గతి అదో గతి అయిపోతుంది. దానివల్ల ఎగ్జామ్ డేస్లో ఎక్కువగా తినడం స్టాప్ చేయండి. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం, మసాలా ఫుడ్ తినడం ఆపండి. దీనివల్ల లూజ్ మోషన్, కడుపు నొప్పి నుంచి తప్పించుకోవచ్చు. ఇలా మాకెందుకు అవుతుందిలే అని అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కడుపు నొప్పిని, లూజ్ మోషన్ని కంట్రోల్ చేయలేరు. అది
కాక ఫుల్గా తినడం వల్ల ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నిద్ర వస్తుంది. వీలైతే హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎగ్జామ్ టైంలో ఇలా జరిగిందా అయితే కామెంట్ చేయండి. మిస్టేక్ నెంబర్ 4, టైం వేస్ట్ చేయకండి. ఎగ్జామ్ పేపర్ ఇచ్చాక క్వశ్చన్ని చదవడానికి ఒక టైం ఇస్తారు. అందరూ ఆ టైంలో క్వశ్చన్ పేపర్ని చదువుతూ దానికి ఆన్సర్ రాస్తూ ఉంటారు. మీరు అందరిలా కాకుండా కొత్తగా ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫుల్ మార్క్ స్కోర్ చేయాలి. దీనికోసం క్వశ్చన్ పేపర్ చదవడానికి ఇచ్చిన టైంలో నేను చెప్పిన విధంగా చేయండి. నెంబర్ 1, మొదటిగా క్వశ్చన్ పేపర్ ఫుల్గా చదవండి. అలా ఒక్కొక్క క్వశ్చన్ చదువుతూ ఉన్నప్పుడు దాని ఆన్సర్ అదే అని ఆలోచించడం ఆపేయండి. ఏది తెలుసు ఏది తెలియదు అని థింక్ చేయండి చాలు. రెండోది, క్వశ్చన్ పేపర్ ఫుల్గా చదివిన తర్వాత క్వశ్చన్ పేపర్లో సెక్షన్ వైజ్గా ఉంటుంది కదా. ఒక సెక్షన్లో 10 క్వశ్చన్లు ఇచ్చి ఉంటే దానికి 7, 8 రాయాలి. అందులో ఏ క్వశ్చన్ రాయాలి, ఏది అవాయిడ్ చేయాలో డిసిషన్ అయ్యాక మీరు 100% బాగా వచ్చినది ఫస్ట్లో రాయండి. మూడోది, ఏమి రాయాలో డిసిషన్ అయ్యాక క్వశ్చన్ పేపర్ని దూరంగా పెట్టి గాలిని ఒకసారి బాగా పీల్చుకొని బాగా వదలండి. దీనివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మంచి ఫీల్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మీరు రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఈ 3 టిప్స్ క్వశ్చన్ పేపర్ చదవడానికి ఇచ్చిన టైంలో చెయ్యండి. ఒకే క్వశ్చన్ చదువుతూ ఏ ప్లాన్ చేసుకోకుండా పోతూ మధ్యలో చాలా డౌట్స్ రావచ్చు. ఏది రాద్దాం ఏది రాయకూడదు అని ఆలోచిస్తూ ఉండడం వల్ల దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ మిస్టేక్ మీరు చేయకండి. మిస్టేక్ నెంబర్ 5, ఇంకోసారి బాగా చదవండి. ఎగ్జామ్ అయిపోయాక అన్నీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోమని చెప్తారు. ఇలా 100 సార్లు చెప్పినా 100లో 10% మందే ఫాలో అవుతారు. మిగతా వాళ్ళంతా క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటారు అంతే. ఇలా మీరు చేయకండి. ఈ తప్పుని మీరు చేయకండి. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో అని చూసుకుంటే సరిపోదు, ఆన్సర్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి. ఓపికగా అన్ని పదాలు చూస్తూ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తూ పోవండి. మిస్టేక్ అయింది సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు ఎక్కువగా మార్క్ రావడానికి అవకాశం ఉంది. మనం అందరూ తెలిసి తెలియకుండా ఏదో మిస్టేక్ చేస్తుంటాం. దాన్ని సరిదిద్దుకుంటే మంచి స్కోర్ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకే వస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.